పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు డబుల్ ఛార్జ్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నా? ఇవాళ పానం చూస్తుందే, నేను పండుకుంటా. గట్లనే బావా. పోరా. నువ్వు తీసుకుపోనా సైకిల్? ఏ బల్జిగడ వస్తాడు పాట. అరే ఎందుకన్నా నేను వస్తా కదా. పో పో. వస్తానా? ఏయ్ ఇట్రా. పోరా. రైట్ అన్నా. పోతా. పైలంగుండు. పోలీస్ స్టేషన్. మామా ఇగో ఏం రాజంగా కొట్టినావు? ఈ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు. ఇయ్యలే ఫస్ట్ డే. తెలుసులేరా, సైన్ పెట్టు. అరే పోలీస్ కులు రాగానే సంబరం కాదు, జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే, వాళ్ళకి ఎదురు చెప్పరాదు. ఔరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే, ఏం చేద్దామని? పోలీసుడి పవర్ ఎందుకు చూపిస్తా. ఎవడైనా తప్పు చేసిండు అనుకో శిక్ష పడేలా చేస్తా. అది ఎవడైనా సరే లాక్ అందరూ ఈక్వల్ అన్నట్టు. ఓహో, నాకు చిన్న కోరిక ఉంది మామ. ఏందది? ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి. అగో సార్ పిలుస్తున్నారు, పోయి కలు. పోయేస్తా. అరే సరే సరే, నేను ఒకని పంపిస్తున్నా. ఫస్ట్ డేనే మస్తు అంత గాడే చూసుకుంటాలే. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవు సార్. ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా. సరే సార్. ఆడు పైసలు అడిగితే నా పేరు చెప్పు. కూరగాయలు మంచిగా ఏరుకొని పో. పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది. పో. హలో పెద్దనా, ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగున్నా. కొమిరి గారు ఎట్లుండు? అన్న బాగుండు. నేను చెప్పేది చక్కగైను. కొమిరిగాడిని జాగ్రత్తగా చూసుకో. వాని దినాలు అస్సలు బాలేవు. ఏమైంది? నేను చెప్పేది అంతే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. చక్కగా చూసుకో అన్ని. వచ్చే నెల నేను వస్తా. ఇప్పుడే పట్టణంలో ఆఫీసర్ని కలిసిన సీదా గుడికాడికే పోతున్నా. దాన్ని ఎట్లయినా బయటకు తీయాలి. తెలుసు ఎట్లయ్యా? అవన్నీ నేను చూసుకుంటా. సీదా గుడికాడికి వచ్చే. బల్జా, అరే ఉండరు మళ్ళీ చేస్తా. అరే కొమరి పోయిండాడు. కుక్క సాగు సచ్చిన లంచోడుకు. ఎవడరా? గా సర్పంచ్ గాడు పొద్దుగాల పట్టం వేస్తుంటే కారు టక్కరైందట.
పీస్ పీస్ అయింది నా కొడుకు. దానికి నువ్వెందుకు అంత ఖుషి అవుతున్నావు? విషయేంద్ర పండగ చేసుకోవాలి అలా. గాడు ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూసిండారా? ఎన్నిసార్లు మనల్ని గుద్రదం చేసిండు. మనందరూ ఉసురు కొట్టే పోయిండాడు. సావు ఎప్పుడు పండగ కాదురా. రేపు నేను చేస్తే ఎవడ ఆనందపడితే నీకు ఇష్టమేనా? ఒక్కడ సావు పండగ చేసుకునే పద్ధతి కాదు. నరకాసుడు సస్తేనే దీపావళి వచ్చిందన్నా. సెడ్డోడు సస్తే పండగే. ఆడి సెడ్డోడేరా, కానీ ఆడి బిడ్డ గతేంగాను. నేను ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా. ఈడింత మంచోడేంద్రా. అన్న మంచి పక్కన పెట్టు, నువ్వు పండగ చేసుకో. అవెల్లమ్మా, మీ ఆయన తాగుడు పని చేసినాడు గానే నిజమేనా? ఇంతకు నీకెవరు చెప్పారు? ఇంకొకటి చెప్పాలా? నువ్వు ఇట్లా పీపాలు తాగుతుంటే బంద్ చేయక ఏం చేయాలి? ఏ ఊకో, నలుగుట్లో ఇజ్జత్ తీస్తావు బాడుకో. బర్రె మొక్కబ్దానా, కొత్తంగి పాడు చేసినావు బిచ్చబ్దానా. పీకిరావుతి. వదినా, ఎవడు చచ్చిన సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు. చెప్పండి, కొమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కొమరయ్య అసంటోడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికీ పానమసంటోడు. కొమరయ్య అమాయకుడే గాని చెడు చేసేటోడు కాదమ్మా. ఒకే చితిలో రెండు శవాలు. ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది? కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గిసుంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పళ్ళ మీద తిరుగుతావు. నేనేం చెయ్యాలి? ఏం చేసినా అది చెయ్యక్ ఇది ముట్టక్ అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5వ నెలల గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు. బోనాలకి చీర కొనుక్కుంటా అంటే పోదామా? అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ అంతా ఎడిమతో స్వెల్ అయిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. గదేంది, మనం టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉందట్టు కదా, ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? నమ్మశక్యంగా లేదు. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు.
చాలా శక్తివంతమైనది కూడా. అంటే అమ్మాయి బ్రతకదు. అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ. ఎవడు చేసిండో దొరకబడచ్చా స్వామి? చేతబడిలో ఆరితేరిన వారు ఇది ప్రయోగించగలరు. అంత తెలిసినవాడు తనని తాను చీకట్లో ఉంచుకోడు. ఎంత చెప్పు? అయ్యో బిడ్డ ఊకోవే రమేష్,